నటుడు రాజేంద్ర ప్రసాద్ మీ అందరికీ తెలుసు. తెలుగులో ఇతను ఒక గొప్ప కమెడియన్ కమ్ హీరో కమ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇతను తెలుగు వాళ్ళందరికీ కూడా సుపరిచితుడు అని చెప్పడానికి పెద్ద ఆలోచించవలసిన విషయం లేదు. అయితే నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడైనా స్టేజ్ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు అతని యొక్క అత్యుత్సాహం అంటే ఏంటంటే, అతను కామన్గా ఏమనుకుంటాడంటే, వీళ్ళందరూ నాకు తెలిసిన వ్యక్తులే కదా, వీళ్ళతో నేను పరిచయంలో మాట్లాడే విధానం రెగ్యులర్ వర్డ్స్గా ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతూ అతను అందరినీ ఒరేయారా లేకపోతే కొన్ని బూతులు పదజాలాలు ఓడుతూ ఆయన అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలుస్తూ ఉంటే తెలుగులో అయితే మాత్రం ఆ నటులు కానీ లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తులు కానీ లైట్ తీసుకుంటూ ఉంటారు. అందులో అలీ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, కాదంబరి కిరణ్ గారు కానీ ఆల్మోస్ట్ చాలామంది యాక్టర్స్, రోజా గారిని కూడా అతను అన్నాడు చాలా స్టేజ్ షోస్. అయితే ఇక్కడ అదే ఆ రెగ్యులర్ వర్డ్స్ను అతను యూజ్ చేస్తున్న సమయంలో కాంతారావు అవార్డ్స్ని అతను తీసుకునే క్రమంలో కాంతారావు గారిని పొగుడుతూ ఎంజీఆర్ గారి కన్నా కాంతారావు గొప్పడని చెప్పడానికి ఎంజీఆర్ గారిని కించిపరిచే విధంగా అయితే అతను మాట్లాడాడు. అలా మాట్లాడే క్రమంలో ఆ వర్డ్స్ ఈరోజు ఆంధ్రదేశాన్ని దాటి తమిళనాడు వెళ్ళిపోయాయి. తమిళనాడు ఎంజీఆర్ ఫ్యాన్స్ని కలవరపరిచాయి. అలాగే నడిగర్ సంఘం నుంచి రిప్లై కోసం ఎదురు చూసి పొజిషన్కి వచ్చేసింది. నాజర్ గారు దీని మీద వ్యతిరేకిస్తూ ఒక వీడియో అయితే చేశారు. దీంతో మొత్తం ఈ విషయం మీద ఫుల్ స్టాప్ పెట్టకపోతే నటుడు రాజేంద్ర ప్రసాద్ గారిని మా అసోసియేషన్స్ నుంచి సభ్యత్వం కానీ లేకపోతే సినిమా నుంచి సస్పెండ్ చేయవలసి వస్తుంది, అలాగే లేకపోతే సినిమాల నుంచి కొన్ని రోజులు దూరం పెట్టవలసి వస్తుంది అనే ఒక రూల్ ఉంది కాబట్టి సౌత్ ఇండియా ఫిల్మ్ అసోసియేషన్స్లో దాని మీద ఇమ్మీడియట్లీగా నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే స్పందించాడు. స్పందించడమే కాదు, అతను తమిళ్లో మాట్లాడుతూ ఓకే ఎంజీఆర్ గారికి సారీ చెప్తూ ఇంకొకసారి ఇలాంటి భావజాలను నేను ఇచ్చాను, ఆ తప్పు నేను ఒప్పుకుంటున్నాను, ఏదో కాంతారావు గారిని పొగడాలని నేను అనుకున్నాను కానీ అది ఎంజీఆర్ గారిని కించపరిచే విధంగా వెళ్తుందనేసి నేను అనుకోలేదు, క్షమించండి మన్నించండి అంటూ తమిళ ప్రేక్షకులకు కానీ తమిళ ఎంజీఆర్ ఫ్యాన్స్కి కానీ అలాగే నడిగర్ సంఘానికి కానీ క్షమాపణ చెప్తూ ఒక వీడియో అయితే చేశారు. ఈ వీడియో చేయడం వల్ల ఆయన పెద్దరికం కొంచెం దిగజారిందని అనుకోవాలి. మరి రాబోయే రోజుల్లో నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా దిగజారుడు మాట్లాడుకోకుండా ఇంకొంచెం బెటర్గా అతని పెద్దరికాన్ని హోందాతనాన్ని అతను కాపాడుకుంటూ ముందుకెళ్తే అది చూసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ వీడియోని అంకితం చేస్తున్నాను.